హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 13th ఏప్రిల్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని గనక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే 2025కి సంబంధించిన అన్ని కరెంట్ అఫైర్స్ జనవరి మంత్ నుంచి ఉన్నాయి. సో మీరు కనుక ఆ వీడియోస్ చూడనట్లయితే చూడండి. మీకు అన్ని వీడియోస్ అందులో మన ఛానల్లోని ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంటాయి. టుడే ఫస్ట్ టాపిక్ వచ్చేసి రాష్ట్రాల బిల్లులపై రాష్ట్రపతికి గడువు. శాసనసభలు 1-2 సార్లు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు ఆమోదం తెలపకుండా కాలయాపన చేయడం, రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నవి తీవ్ర జాప్యానికి గురి కావడంపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ అంశంపై గవర్నర్తో పాటు రాష్ట్రపతికి గడువు విధించింది. గరిష్టంగా 3 నెలల్లోగా బిల్లులను ఆమోదించడమో తిప్పి పంపించడమో చేయాలని నిర్దేశించింది. రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపిస్తున్నట్లయితే అందుకు కారణాలను జత చేయాలని తెలిపింది. అలాగే ఈ తీర్పు తర్వాత కూడా గవర్నర్లు బిల్లులపై జాప్యం చేస్తుంటే సర్వోన్నత న్యాయస్థానాన్ని నేరుగా ఆశ్రయించవచ్చని, గవర్నర్ల నిష్క్రియాపరత్వం న్యాయ సమీక్ష పరిధిలో వస్తుందని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ద్వారా అటువంటి సంపూర్ణ అధికారం సుప్రీంకోర్టుకు ఉందని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్ ధర్మాసనం తెలిపింది. ఇది కరెంట్ పాలిటీలో చాలా ఇంపార్టెంటు. ఇలాంటివి సంబంధించి కంపల్సరీ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఏ బిల్ అయినా మనకు చట్టరూపం దాల్చాలి అంటే రాష్ట్రపతి బిల్లును ఆమోదించాలి. ఈ విధంగా ఆమోదించినట్లయితేనే ఒక బిల్లు అనేది చట్టంగా మారుతుంది. సో అలా కొన్ని బిల్లులను రాష్ట్రపతికి అలాగే గవర్నర్లకు, రాష్ట్ర ప్రభుత్వాలు అయితే గవర్నర్కి, కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్రపతికి పంపించడం జరుగుతుంది. అలా పంపించిన బిల్లులను గవర్నర్లు, రాష్ట్రపతి ఆమోదించకుండా కొన్నిసార్లు నిలిపివేయవచ్చు లేదా పాకెట్ వీటో, ఇలా కొన్ని రాష్ట్రపతికి అలాగే గవర్నర్లకి కొన్ని అధికారాలు ఉంటాయి. సో వాటికి సంబంధించి చూడండి. అలా ఆమోదించకుండా నిలిపివేయవచ్చు, లేదంటే మళ్ళీ బిల్లులను రిటర్న్ పంపించవచ్చు. ఈ విధంగా పంపించడంలో చాలా జాప్యం జరుగుతుంది అని సుప్రీంకోర్టు గరిష్టంగా 3 నెలల్లోపు ఈ బిల్లులను ఆమోదించాలి అని రాష్ట్రపతికి అలాగే గవర్నర్లకు గడువును విధించింది. ఈ విధంగా ఈ ఆర్టికల్స్ గవర్నర్లకు సంబంధించినవి, రాష్ట్రపతికి సంబంధించిన ఆర్టికల్స్, వాళ్ళకి ఉన్న అధికారాలు ఇందులో జత చేసుకొని చదవండి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అలాగే నెక్స్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే ఏప్రిల్ 13న జలియన్వాలా బాగ్ సంస్మరణ దినంగా ప్రతి ఏటా కూడా నిర్వహించడం జరుగుతుంది. జలియన్వాలా బాగ్ అమృత్సర్లో జరిగిన జలియన్వాలా బాగ్ అమానుష సంఘటనకు గుర్తుగా ఈ ఏప్రిల్ 13ని జలియన్వాలా బాగ్ సంస్మరణ దినంగా నిర్వహించడం జరుగుతుంది. రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహిస్తున్నారనే నెపంతో పంజాబ్లో ప్రసిద్ధ నాయకులు డాక్టర్ సత్యపాల్, సైఫుద్దీన్ కిచ్లూలను బ్రిటిష్ ప్రభుత్వం నిర్బంధించింది. ఇలా నిర్బంధించడంతో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగడం జరిగింది. దాంతో ప్రభుత్వం అమృత్సర్లో మార్షల్ లా విధించింది. అలాగే పరిస్థితిని అదుపులోకి తెచ్చే బాధ్యతను జనరల్ డయ్యర్కు అప్పగించింది. 1919 ఏప్రిల్ 13న వైశాఖి పర్వదినం నాడు అమృత్సర్లోని జలియన్వాలా బాగ్ మైదానంలో సమావేశమైన ఉద్యమకారులను అలాగే ప్రజలపై ముందస్తు హెచ్చరికలు లేకుండానే కాల్పులు జరపడంతో వేలాది మంది మరణించడం జరిగింది. దీనినే జలియన్వాలా బాగ్ మరణ హోమంగా లేదా మరణకాండగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇది ఏప్రిల్ 13న జరిగింది కాబట్టి ప్రతి ఏటా కూడా ఏప్రిల్ 13ని జలియన్వాలా బాగ్ సంస్మరణ దినంగా నిర్వహిస్తున్నారు. ఇది ఇండియన్ మోడర్న్ హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే చిన్నపాటి అణు రియాక్టర్పై మహారాష్ట్ర ముందడుగు. థోరియం ఇంధనంతో నడిచే చిన్నపాటి మాడ్యులర్ రియాక్టర్ను అభివృద్ధి చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం రష్యాకు చెందిన
రోస్ ఆటమ్ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రోస్ ఆటమ్ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అణు ఇంధన రంగంలోకి ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశించడం దేశంలో ఇదే తొలిసారి. ఇప్పటి వరకు పూర్తిగా అణు ఇంధన విభాగ నియంత్రణలో ఉండేది. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఈ అణు ఇంధన రియాక్టర్లతో నడిచే మాడ్యూళ్లను అభివృద్ధి చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇది ఫ్రెండ్స్ టుడే 13th ఏప్రిల్ 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఇంపార్టెంట్ కంటెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే జనవరి మంత్ నుంచి మన ఛానల్లో అన్ని వీడియోస్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అన్ని వీడియోస్ ఉన్నాయి. మన ఛానల్లోని ప్లేలిస్ట్లో ఉన్నాయి, చూడండి. డైలీ వీడియోస్ ఉన్నాయి. సో మీకు కరెంట్ అఫైర్స్కి సంబంధించి అన్ని ఎగ్జామ్స్కి చాలా బాగా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ.